మహిళా శిశు సంక్షేమం విషయానికొస్తే అన్నపూర్ణాదేవికి కేటాయించడం జరిగింది. మోడీ 2.0 కేబినెట్ లో చూసినట్టయితే దాదాపు 10 మందికి దగ్గరగా మహిళా మంత్రులు ఉండేవారు. కానీ ఈసారి మహిళా మంత్రుల సంఖ్య అయితే కాస్త తగ్గింది, 7కు కుదించబడింది. ఈసారి మహిళా మంత్రుల సంఖ్య మనం చూసినట్టయితే శోభా కరంద్లాజేకు చిన్న మధ్య తరహా శాఖను ఆమెకు అప్పగించడం జరిగింది. అలాగే మరొకసారి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కే మరొకసారి పట్టం కట్టడం జరిగింది. ఇక మిగిలిన మంత్రుల విషయానికి వస్తే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ ను మరొకసారి నియమించడం జరిగింది. అలాగే రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీకి మరొకసారి అవకాశం ఇచ్చింది. రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రాను నియమించడం జరిగింది. రోడ్డు రవాణా సహాయ మంత్రిగా అజయ్ తమ్మాను కూడా నియమించడం జరిగింది. ఇక హోంశాఖ సహాయ మంత్రిగా ఇటు తెలంగాణ నుంచి బండి సంజయ్ కూడా అవకాశం తగ్గింది. అలాగే శ్రీనివాస్ వర్మ భారీ పరిశ్రమలు స్టీల్ శాఖల సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఆయన్ను చేయడం జరిగింది. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేయబోతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖకు పనిచేయబోతున్నారు. ఇక కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకు మంత్రిగా పనిచేయబోతున్నారు.